హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఫ్లడ్డింగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే సెండ్స్ ద ప్యాకెట్ టు ఆల్ అవుట్ గోయింగ్ లింక్స్ ఎక్సెప్ట్ ద లింక్ ఫ్రమ్ విచ్ ఇట్ వాస్ రిసీవ్డ్. సో మీకు నేను ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. సో ఆ ఎగ్జాంపుల్ అనేది చెప్పేటప్పుడు మీకు ఈ యొక్క డెఫినేషన్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఫ్లడ్డింగ్ అంటే ఏంటి అనేది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ABCDEF అనే రోటర్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ ఏ అనేదాన్ని తీసుకుంటాం. సో ఏ అనేది ఇక్కడ ఏంటి మనకి సోర్స్, డి అనేది ఏంటి డెస్టినేషన్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ ఏంటి ఏ యొక్క నైబరింగ్ ఏమేమి ఉన్నాయో చూసుకుంటాం. ఏకి నైబరింగ్ ఏమేమి ఉన్నాయి, ఏకి B, F. సో ఏకి B, F అనే ఉన్నాయి. సో ఫస్ట్గా ప్యాకెట్ అనే దాన్ని మనకు ఈ రెండింటికి పంపిస్తాం. బీకి నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్కి ప్యాకెట్ పంపిస్తున్నాం ఫస్ట్ దాంట్లో. సెకండ్ దానికి వచ్చేసరికి ఇప్పుడు ఏంటి ఏ అయిపోయింది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చూస్తామంటే బీకి చూస్తాం. బీకి వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏ నుండి బీకి, ఏ నుండి ఎఫ్కి వచ్చేసాయి కదా. ఇప్పుడు బీకి చూస్తున్నాం. బీకి ఏమేమి ఉన్నాయి, సి ఒకటి ఉంది, సో సి ఉంది, అదేవిధంగా ఈ ఉంది, నెక్స్ట్ ఇంకోటి ఏముంది ఏ ఉంది. అంటే 3 ఉన్నాయి మనకి నైబరింగ్స్. ఏ ఒకటి ఉంది, సి ఒకటి ఉంది, ఈ అంటే కనెక్ట్ అయ్యి 3 ఉన్నాయన్నమాట, 3 రోటర్స్. కానీ ఇందులోన ఆల్రెడీ ఏ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇక్కడ ఏ అనేది ఏమవుతుందంటే స్కిప్ అవుతుంది. ఏ ఈజ్ స్కిప్ మాట. సో ఇప్పుడు ఏంటి సికి ఈకి మాత్రమే మనం ఏం పంపించగలం, డేటా అనేదాన్ని పంపిస్తాం. సికి నెక్స్ట్ వచ్చేసరికి ఈకి పంపిస్తాం. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ వచ్చేసరికి సి నుండి మనకి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది, బీకి ఉంది, నెక్స్ట్ ఎఫ్కి ఉంది, నెక్స్ట్ ఈకి ఉంది కదా. ఇప్పుడు సికి చూస్తున్నాం కదా. సో సికి ఏమేమి ఉంది, బి ఒకటి ఉంది, నెక్స్ట్ రూటర్ ఏముంది, ఎఫ్ ఉంది, నెక్స్ట్ రూటర్ ఏముంది, డి ఉంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాము సికి, సో సికి చూసుకున్నట్లయితే డీకి పంపిస్తాము. సో డీకి ఒక ప్యాకెట్ వెళ్తుంది. అదేవిధంగా సి నుండి ఎఫ్కి కూడా మనకి ఏమి వెళ్తుంది, ఒక ప్యాకెట్ వెళ్తుంది. సి టు ఎఫ్ ఒక ప్యాకెట్ వెళ్తుంది. నెక్స్ట్ సి టు డీకి, నెక్స్ట్ సి టు బీకి. సో సి టు బీకి వెళ్ళడానికి అవ్వదు. ఎందుకు అవ్వదు అనేసి అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఏంటి ఒక ప్యాకెట్ అనేది దాని నుండి ఇక్కడ ట్రావెల్ అయిపోయింది, బీ టు సి టు బీ. సో అక్కడ ఆల్రెడీ ఒక ప్యాకెట్ ట్రావెల్ అయిపోయింది కాబట్టి అది అవ్వదు. కాబట్టి బీ అనేది మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం కాబట్టి బీ అనేది స్కిప్ అయిపోతుంది. సో ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి సి కూడా అయిపోయింది. నెక్స్ట్ డి చూసుకుంటాం. సో డి నుండి ఇక్కడ చూసుకున్నట్లయితే అది డెస్టినేషన్ కాబట్టి దాని నుండి ఏ ప్యాకెట్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. అవునా, ఎందుకంటే డెస్టినేషన్ నుండి ఏది ట్రాన్స్ఫార్మ్ అవ్వదు, డెస్టినేషన్కే అన్నీ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. సో ఇక్కడ ఆల్రెడీ ఏకు ఉంది, నెక్స్ట్ బి నుండి సికి ఉంది, బి నుండి ఈకి ఉంది, నెక్స్ట్ సి నుండి ఎఫ్కి ఉంది, నెక్స్ట్ ఏ నుండి ఎఫ్కి ఉంది, తర్వాత ఇంకేటి ఉంది. సో డి అవ్వదు మనకి. నెక్స్ట్ ఏం చూడాలి, ఈ చూద్దామన్నమాట. సో ఈ చూసుకున్నట్లయితే ఈకి నైబరింగ్ ఏముంది, ఒకటి బి ఉంది, నెక్స్ట్ డి ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్, ఇంకా ఏమైనా ఉన్నాయా. సో ఈ డిఎఫ్ అంతే. సో బి అనే దాన్ని చూసుకున్నట్లయితే బి టు ఈ ఆల్రెడీ ఉంది కాబట్టి బి అనేది క్యాన్సిల్ చేసేస్తాం. నెక్స్ట్ ఏంటి డీకి ఒకటి ఉంది. సో డీకి ఒక ప్యాకెట్ ఇస్తాము, నెక్స్ట్ ఎఫ్కి ఒక ప్యాకెట్ ఇస్తాం. ఓకేనా. సో ప్రతి దానికి ఇస్తున్నాం. నెక్స్ట్ ఎఫ్కి చూసుకునేసరికి ఇప్పుడు ఏంటి ఇంకా మిగిలిపోయింది ఏంటి, ఎఫ్ ఒకటి మిగిలిపోయింది. ఏ అయిపోయింది, బిసి డిఈ అన్నీ అయిపోయింది. ఇంకా లాస్ట్గా ఎఫ్ ఒకటి ఉంది. ఎఫ్కి చూసుకున్నట్లయితే దానికి కనెక్ట్ అయ్యి ఎన్ని ఉన్నాయి, ఏ ఒకటి ఉంది, ఈ ఒకటి ఉంది, సి ఒకటి ఉంది. మనం ఆల్రెడీ చూసుకున్నట్లయితే ఏ అనేది ఆల్రెడీ మన డెస్టినేషన్ అయిపోయింది, ఈ అనేది ఆల్రెడీ అయిపోయింది, సి అనేది ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది అనేసి అంటే మనం ఇక్కడ ఎఫ్ దగ్గరకు వచ్చేసరికి అన్ని ప్యాకెట్స్ కూడా ఏమైపోతుంది అంటే అన్ని డెస్టినేషన్స్ కూడా మనం చెక్ చేయడం అనేది అయిపోతుంది, అన్ని డెస్టినేషన్ అడ్రస్ కూడా. ఓకేనా. ఇక్కడ మన ఫ్లడ్డింగ్లో వచ్చేసరికి డ్రాబ్యాక్ ఏదైతే ద ఓన్లీ డ్రాబ్యాక్ ఈస్ ఇన్ రూటర్ ఎఫ్ ద సేమ్ ప్యాకెట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ 3 times అవును కదా. ఎందుకంటే ఎఫ్ నుండి ఏఈసి సో ఈ 3 కూడా వచ్చాయి కాబట్టి మూడిట్ల దగ్గర నుండి ఆ ఎఫ్ అనే ప్యాకెట్కి ఆ ఎఫ్ అనే రోటర్కి వస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఎట్ రూటర్ డి సేమ్ ప్యాకెట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్. ఇక్కడ నెక్స్ట్ ఏంటి రూటర్ డి కూడా సేమ్ ప్యాకెట్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ 2 times దట్ ఈస్ కాల్డ్ డూప్లికేట్ ప్యాకెట్స్. సో ఇవి మనకి రిపీటెడ్గా రావడం వల్ల వీటిని ఏమంటారంటే డూప్లికేట్ ప్యాకెట్స్ అంటారు. టు అవాయిడ్ డూప్లికేట్ ప్యాకెట్స్ ద సీక్వెన్స్ నెంబర్ ఈస్ యూజ్డ్. సో ఈ యొక్క డూప్లికేట్ ప్యాకెట్ అనే దాన్ని మనం ఏం చేయడానికి అవాయిడ్ చేయడానికి మనం మెయిన్గా సీక్వెన్స్ నెంబర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏంటి యూజింగ్ సీక్వెన్స్ నెంబర్ అనేది చూద్దాం. సో ఇక్కడ డయాగ్రామ్ అనేది చూసారు కదా. సో ఈ డయాగ్రామ్లో ఏంటంటే సో ఫస్ట్ మనం చూసాం ఏ నుండి అయితే బిఎఫ్ అనేది అవుతుంది ద ప్యాకెట్ సీక్వెన్స్ నెంబర్. దీనికి ఒక ప్యాకెట్ సీక్వెన్స్ నెంబర్ అనేది
వస్తుందన్నమాట. ఏమని ఇచ్చాము? S1 అని ఇచ్చాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం డూప్లికేట్ వాల్యూ అనేది ఇవ్వట్లేదు. అంటే బీకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఏ కామా సి కామా ఈ అనేవి ఏమవుతాయి? నైబరింగ్ నోడ్స్ అవుతాయి. కానీ ఇక్కడ మనం ఏ అనేదాన్ని తీసుకోవట్లేదు. అంటే డూప్లికేట్ దాన్ని మనం ఏం చేస్తున్నాము? నెగ్లెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ సి అనేది మాత్రం ఇస్తున్నాం. సికి కూడా ఎఫ్ కామా డి అనేవి ఇచ్చాం. కానీ ఇక్కడ మనం లాస్ట్ వచ్చేసరికి లాస్ట్ రూటర్ ఏంటి? ఎఫ్కి వచ్చేసరికి ఏ సిఈ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఏమై ఉంటున్నాయి? మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఆల్రెడీ అన్నీ కూడా మనము అంటే వ్యూ చేసే ఉన్నాం కదా, అన్నీ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఏ చూసాము, సి చూసాం, ఈ చూసాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి? సో మనకి అది డూప్లికేట్ వాల్యూ అనేది అవుతుంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగానే ఆ సీక్వెన్స్ నెంబర్ అనేది వచ్చేటప్పుడే చూసుకుంటున్నాం. మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వచ్చే నెంబరు నెక్స్ట్ ప్రీవియస్గా ఉన్న సీక్వెన్స్ నెంబర్ ఒకటా కాదా అని చూస్తాం. లేదు ఒకటైతే మనం ఏం చేస్తామంటే ఇలాగ నెగ్లెక్ట్ చేసేస్తాం, అంటే రిజెక్ట్ చేస్తాం. సో ఈ ఎఫ్కి ఇక్కడ ఏంటి? సి దగ్గర నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక S1 అనేది వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? రిజెక్ట్ చేస్తాం అన్నమాట. ఆల్రెడీ నా దగ్గర S1 ఉంది కాబట్టి నేను ఈ S1 అనే దాన్ని తీసుకొని అనేది ఏం చేస్తుంది? అది రిజెక్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే పర్టికులర్గా ఒక ప్యాకెట్కి మన సీక్వెన్స్ నెంబర్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? బీకి ఎఫ్కి పంపించినప్పుడు ఎలా అయితే S1 పంపించామో ఇక్కడ ఎఫ్కి కూడా మనం ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ మనకి ఏంటి? S1 ఉంది ఆల్రెడీ, మళ్ళీ S1నే పంపిస్తే మనకి ఏంటి? ఆల్రెడీ ఇక్కడ S1 నుండి మళ్ళీ S1 అంటే అక్కడ డూప్లికేట్ వాల్యూ అయిపోతుంది కదా. అందుకని ఇది ఏం చేస్తుంది అంటే నా దగ్గర ఆల్రెడీ S1 ఉంది అనేసి అది ఏం చేస్తుంది? రిజెక్ట్ చేస్తుంది. సో మనం ఈ సీక్వెన్స్ నెంబర్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా ఈ ఫ్లడ్డింగ్ అనే దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే అవాయిడ్ చేయొచ్చు. సో మరి ఫ్లడ్డింగ్ కాన్సెప్ట్ ఏంటి? ఫ్లడ్డింగ్ కాన్సెప్ట్లోన మనము ఇక్కడ ఏంటి? సో ప్రతి ఇక్కడైతే నార్మల్గా మన డూప్లికేట్స్ని మనం ఇక్కడ యూజ్ చేయట్లేదు. అక్కడ ఏంటి? మళ్ళీ ఇక్కడ ఒకసారి ఏ అనేది ఒకసారి వ్యూ అయిపోయాక కూడా మళ్ళీ ప్రతిసారి దాన్ని వ్యూ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ సీక్వెన్స్ నెంబర్కి వచ్చేసరికి మనం అలా వ్యూ చేయట్లేదు, అలా ఫైండ్ అవుట్ చేయట్లేదు. ఓకేనా? సో కాబట్టి ఇది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే అవాయిడ్ చేయడానికి, ఫ్లడింగ్ ఆ యొక్క పర్టికులర్ డ్రాబ్యాక్ అనే దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ సీక్వెన్స్ నెంబర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.